ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే, మహాలక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే, ఆ మహాలక్ష్మి తల్లి విష్ణు పత్ని ఖచ్చితంగా మీరు ఈ ముఖ్యమైన పనులు చేయండి. డబ్బులని పరుపు కింద కానీ దిండు కింద కానీ ఎక్కడంటే అక్కడ పెట్టరాదు. ఖచ్చితంగా డబ్బులని బీరువాలోనే ఖచ్చితంగా పెట్టవలను. రెండవ పాయింట్, నోటితో తడి చేసుకొని లెక్క పెట్టరాదు. చాలామంది చేసే తప్పిది, పొరపాటున కూడా డబ్బులు ఎంగిలి మాత్రం చేసుకొని లెక్క పెట్టవద్దు. మూడవ పాయింట్, లక్ష్మి అంటే సంపదలను ఇచ్చేదేది, సంపద, శ్రీ కాంతి. సో సమస్త శుభాలు, సమస్త సంపదలు ఇచ్చి మన కుటుంబాన్ని వృద్ధి చేసే తల్లి ఆ లక్ష్మీమాత. మన ఇల్లు మనం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. మన ఇల్లు ఎప్పుడు చెత్త చెదారంతో కాకుండా ఎప్పుడూ శుభ్రపరచుకోవాలి. అట్నే మనము కూడా ఎప్పుడు శుభ్రంగా శుచిగా ఉంటూ స్నానం చేస్తూ శుభ్రంగా ఉండాలి. తర్వాత ప్రధాన ద్వారము తెరిచి మిగతా తలుపులు వేసి ఆపై లైట్లు వేయాలి. ఇది ముఖ్యమైన విషయం. ప్రధాన ద్వారము తెరిచి మిగతా తలుపులు వేసి ఆపై లైట్లు వేయాలి. ఇంటి ముంగిట్లో లక్ష్మీ కళ ఉట్టి పడాలి. అందుకే చాలా ఎక్కువజామునే పెందలాడినే ఆ గృహిణి నిద్రలేచి ఖచ్చితంగా కల్లాపు చల్లి ముగ్గు ఖచ్చితంగా వేయాలి. సో అప్పుడే ఆ ఇంటి ముంగిట్లో లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. చెప్పులు ముఖ్యంగా గుమ్మము అటు ఇటు ఇష్టం వచ్చినట్టు వేసి పోతుంటాం. అలా వేయకుండా ఒక పక్కన ఉంచవలను. గడప మీద చాలామంది ముఖ్యంగా ఇంట్లో పిల్లలైతేనేమి పెద్దవాళ్ళైతేనేమి కాళ్ళు పెడుతూ ఉంటారు. గడప మీద కాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దు. మహాలక్ష్మి స్వరూపము కాబట్టి ఈ పనులను చేసినట్టయితే ఆ లక్ష్మీదేవి మన ఇంట ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. సంపత్తో మన ఇల్లు బాగుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.